To Competitive Exams Corner, Hindu editorials on 9th of July 2024. సో ఈరోజు హిందూ ఎడిటోరియల్స్ మనకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కొంచెం కష్టంగా ఉంది బికాస్ చాలా వైడ్గా ఉన్నాయి. సో అందుకే నేను క్రోమ్లో ఓపెన్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎడిటోరియల్స్కిలోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ నేను పిక్ చేసుకున్నది రెన్యూడ్ హోప్. రెన్యూ అంటే పునరుద్ధరించబడిన, హోప్ అంటే విశ్వాసం లేదా నమ్మకం. సో మనకు కొత్తగా వచ్చిన ఒక హోప్ అన్నమాట, కొత్తగా వచ్చిన ఒక విశ్వాసం ఏంటది అంటే కింద పాయింట్స్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ హ్యావ్ మేడ్ ఏ గుడ్ స్టార్ట్ బై టాకింగ్ టు ఈచ్ అదర్. మనకు 2014లో తెలంగాణ స్టేట్ ఆంధ్ర నుంచి విడిపోయి కొత్తగా ఫామ్ అయింది, అందరికీ తెలిసిన విషయమే. అప్పటి నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు మనకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాద్గా ఉమ్మడి రాజధానిగా ఉండింది. 2024కు అది పూర్తయిపోయిందనమాట, 24 జూన్కు. అయితే ఈ 10 సంవత్సరాల పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని విభజన సమస్యలు అంటారు. సో ఆ విభజన సమస్యలు చాలా కాలం పాటు ఈ 10 సంవత్సరాల పాటు కొనసాగాయి. అయితే దీనికి సంబంధించి ఏ ఒక్క సమయంలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు కానీ, వీళ్ళ ముగ్గురు ఆయా సమయాల్లో అడుగు ముందుకు వేయలేదు. బట్ ఇప్పుడు మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అడుగు ముందుకు వేయడం జరిగింది. సో ఇదొక గుడ్ స్టార్ట్ అని ఇక్కడ చెప్తున్నారు. ఆఫ్టర్ ఏ డికేడ్ ఆఫ్ అక్రిమోనీ అంటే క్రూరత్వం అని మనకు మీనింగ్ వస్తుంది. సో బట్ ఈ ఆర్టికల్ పరంగా మనకు ఒక నెగటివ్ సెన్స్లో మనకు స్టార్ట్ అయింది ఆర్టికల్. సో క్రూరత్వం, ద రిటర్న్ టు కార్డియల్ రిలేషన్స్. కార్డియల్ అంటే హృదయపూర్వక, అంటే కొంచెం మనస్ఫూర్తిగా అని చెప్పొచ్చు. రిలేషన్స్, సంబంధాలు బిట్వీన్ ద గవర్నమెంట్స్ అండ్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ టూ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఈస్ వెల్కమ్. అయితే దాదాపు 10 సంవత్సరాల ఒక నెగిటివ్ తర్వాత ఒక హృదయపూర్వక మీటింగ్ అన్నది వచ్చింది. సో ఇది మనము స్వాగతించాల్సిన అంశం అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అట్ స్టేక్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ హెవీలీ ఇంటర్వైన్డ్ అంటే ఒకదానికి ఇంకొకటి కలిసిపోవడం అన్నమాట. సో కలిసిపోవడం, విడివిడిగా ఉన్నవి కలిసిపోవడం, దాన్ని ఇంటర్ట్వైన్ అని పిలుస్తాం. అండ్ సోషల్లీ కొహెసివ్ అంటే ఐక్యం అవ్వడం. సో కొహెసివ్ కమ్యూనిటీస్ ఆఫ్ టూ లార్జ్ ఎకానమీస్ కంట్రిబ్యూటింగ్ సిగ్నిఫికెంట్లీ టు ఇండియాస్ జీడిపి అండ్ ఎంప్లాయ్మెంట్ నంబర్స్. సో ఇండియా పరంగా జీడిపి అండ్ ఎంప్లాయ్మెంట్ పరంగా రెండు లార్జ్ ఎకానమీస్ చాలా బాగా ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి. అలాంటివి రెండు కలిసి అడుగు ముందుకు వేసాయి అన్నమాట. సో ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, నారా చంద్రబాబు నాయుడు అండ్ అనుమల రేవంత్ రెడ్డి రెస్పెక్టివ్లీ నాట్ ఓన్లీ రిమైండ్ కార్డియల్ త్రూ అవుట్. కార్డియల్ ఇందాక చెప్పాను కదా, కార్డియల్ మీనింగ్ హృదయపూర్వక లేదా మనస్ఫూర్తిగా. కార్డియల్ త్రూ అవుట్ ద 2-hour-long meeting in Hyderabad last week, but also proposed a well thought out of 3-tier mechanism to resolve all outstanding అంటే ఎప్పటి నుంచో వస్తున్న దాన్ని అవుట్స్టాండింగ్. సో అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ కానీ, అవుట్స్టాండింగ్ ఇష్యూస్ కానీ. సో అవుట్స్టాండింగ్ అంటే అవి ఇప్పటివి కావు, పాస్ట్ నుంచి ప్రజెంట్కి వచ్చినవి అనమాట. అవుట్స్టాండింగ్ ఇష్యూస్ సిన్స్ ద క్రియేషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ 2014. 2014లో తెలంగాణ క్రియేట్ అయినప్పటి నుంచి వస్తున్న ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఒక 3-tier మెకానిజంని చేశారు. ఆ 3-tier మెకానిజం ఏంటో ఇప్పుడు చూద్దాం. The first tier is a committee of top administrative officials. 3 members from each state would meet at regular intervals and attempt resolutions of as many disputes as possible. First tier ఏంటంటే, ఫస్ట్ స్టేజ్ ఏంటంటే తెలంగాణ నుంచి 3 అఫీషియల్స్ ఉంటారు.
ఆంధ్ర నుంచి 3 అఫీషియల్స్ ఉంటారు. ఈ 6 మంది కలిసి మన అసలు సమస్యలు ఏంటి, వాటిని సమస్యల్ని మ్యాక్సిమం ఎంతవరకు రిజాల్వ్ చేయొచ్చో అంతవరకు వాళ్ళు రిజాల్వ్ చేయడానికి వాళ్ళే ప్రయత్నిస్తారు. అది ఫస్ట్ స్టేజ్. దేర్ వుడ్ బి సబ్ గ్రూప్స్ విత్ ఇన్ దిస్ కమిటీ to address the sectoral issues such as water sharing, assets and liabilities, distribution and the return of 5 villages in the erstwhile ante పూర్వం ఖమ్మం district that were merged with Andhra Pradesh as they were expected to submerged by the Polavaram irrigation project. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్లో ఇక్కడి నుంచి 3 అఫీషియల్స్ ఉంటారు, ఇక్కడి నుంచి 3 అఫీషియల్స్. సో 2 రాష్ట్రాల నుంచి ముగ్గురు మొత్తం 6 మంది కలిసి ఉంటారు. అండ్ 6 మందిలో కూడా వాళ్ళు సింగిల్గా ఏర్పరచుకున్న కొన్ని సబ్ కమిటీస్ కూడా ఉంటాయని చెప్తున్నారు. వీళ్ళు రెగ్యులర్గా వాళ్ళు మీటింగ్స్ పెట్టుకొని కలుస్తారనమాట. కలిసిన తర్వాత మనకున్న రిజల్యూషన్స్ ఏంటి, మనము ఎటువంటి ఇష్యూస్ని మ్యాక్సిమం అన్నీ వాళ్ళ ముందు ఉంటాయి. వాళ్ళు ఎన్ని సాల్వ్ చేయగలిగితే అన్నీ కూడా వాళ్ళు సాల్వ్ చేయొచ్చు అనమాట. సో యాజ్ మెనీ డిస్ప్యూట్స్ యాజ్ పాసిబుల్. సో అయితే ఏంటి, వాటర్ షేరింగ్ కానీ, అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు, డిస్ట్రిబ్యూషన్, తర్వాత ఒక 5 విలేజెస్ని ఖమ్మం జిల్లాకి సంబంధించినవి ఉన్నాయన్నమాట. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. సో అవి రిటర్న్ తెలంగాణకు రప్పించే అవకాశం ఏదైనా ఉంటుందా, బికాస్ దే వర్ ఎక్స్పెక్టెడ్ టు బీ సబ్మెర్జ్డ్ బై ద పోలవరం. సో పోలవరం కనుక వాటర్ కనుక వస్తే అవి ఆ విలేజెస్ మునిగిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ విషయంలో మన మీద ఎలా వీళ్ళు అడుగు ముందుకేస్తారని అనే విషయం మీద వాళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళు మ్యాక్సిమం సాల్వ్ చేస్తారు. బట్ సాల్వ్ చేసినా కూడా ఇంకా కొన్ని మిగిలిపోయి ఉంటే ద సెకండ్ టైర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిమిలర్ కమిటీ ఆఫ్ 3 ministers ఫ్రమ్ ఈచ్ స్టేట్ విచ్ వుడ్ అటెంప్ట్ టు రిజాల్వ్ ఇష్యూస్ దట్ కుడ్ నాట్ బి రిజాల్వ్డ్ అట్ ద బ్యూరోక్రటిక్ లెవెల్. బ్యూరోక్రసీ అంటే ఏంటంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెక్షన్కి సంబంధించిన ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆయన బ్యూరోక్రసీ అనుకోండి, ఆయన సెక్షన్కి సంబంధించిన నిర్ణయాలన్నీ ఆయన తీసుకుంటారు. సో ఆయనకు మించిన టాప్ లెవెల్ ఆఫీసర్ ఉన్నప్పటికీ కూడా హీ ఈజ్ ద బాస్ అనమాట, హీ ఈజ్ ద ఇన్ఛార్జ్. ఆయన ఒక కింగ్ లాగా ప్రవర్తించవచ్చు. సో అలాంటి జాబ్స్ని బ్యూరోక్రసీ జాబ్స్ అంటాం. సో ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్స్ ఉన్నాయి. సో ఆ ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్స్ అన్నీ కూడా బ్యూరోక్రసీ జాబ్స్ అనమాట. సో అంటే వాళ్ళకు అప్పగించిన డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన నిర్ణయాలన్నీ వాళ్ళు తీసుకోవచ్చు. సో దే ఆర్ నో నీడ్ టు ఆస్క్ ఫర్ ద హయ్యర్ అఫీషియల్స్ రిగార్డింగ్ దాట్. అది సో ఇలా బ్యూరోక్రటిక్ ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ స్టేజ్లో ఒక ముగ్గురు అఫీషియల్స్ని ఏర్పాటు చేస్తారని. దాంట్లో కనుక సాల్వ్ కాకపోతే సెకండ్ స్టెప్ ఏంటి, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి 3 మంత్రుల్ని, తెలంగాణ నుంచి 3 మంత్రుల్ని అపాయింట్ చేస్తారు. వాళ్ళు చర్చిస్తారు. సో ఇది ఎంతవరకు పరిష్కారం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 సమస్యలు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ అంత తక్కువ లేవు, 20 సమస్యలు ఉన్నాయనుకుందాం. 20 సమస్యల్లో ఒక 10 సమస్యల్ని ఫస్ట్ స్టెప్లో సాల్వ్ చేశారు. మిగిలిన 10 ఇష్యూస్ సాల్వ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఈ మిగిలిన 10 ఇష్యూస్ ఈ మిగిలిన సెకండ్ స్టెప్లో ఉన్న ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా, 6 మంది మంత్రులు, వాళ్ళ టేబుల్ మీదకి వెళ్తాయి. వాళ్ళు సాల్వ్ చేయాలి. వాళ్ళు కలిసి కూర్చొని చర్చించి రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి వాళ్ళు సాల్వ్ చేయాలి. ఒకవేళ వాళ్ళ సెకండ్ స్టెప్లో కూడా 10 ఇష్యూస్లో కేవలం 6 మాత్రమే సాల్వ్ అయ్యాయి, అంటే ఫస్ట్ స్టెప్లో 10 సాల్వ్ అయ్యాయి, సెకండ్ స్టెప్లో 6 సాల్వ్ అయ్యాయి, సో మొత్తం 16 సాల్వ్ అయ్యాయి. మిగిలిన 4 ఇష్యూస్ ఉంటాయి కదా, ఆ 4 ఇష్యూస్ పరిస్థితి ఏమి అంటే, అండ్ ఫైనల్లీ ద థర్డ్ టైర్ కన్సిస్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ దెమ్సెల్వ్స్ హూ వుడ్ ఇంటర్వీన్ అంటే వాళ్ళు అందులోకి తలదూర్చడం. సో అంటే అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం. సో ఇంటర్వీన్ ఆన్ ద మోస్ట్ హార్డెండ్ పొజిషన్స్, అంటే ఇంతమంది అఫీషియల్స్ కూడా వాళ్ళు అందులోకి ఎంటర్ అయ్యాక కూడా అవి సాల్వ్ కాకపోతే
ముఖ్యమంత్రులే వాళ్ళు ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి వాటిని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది థర్డ్ స్టెప్ అన్నమాట. తర్వాత ఇన్ ద ఫస్ట్ 5 years సిన్స్ తెలంగాణ ఫార్మేషన్ దీస్ ఇష్యూస్ ఫెస్టర్డ్ అంటే చాలా వేధించిన, చాలా పీడించిన, టు ఏ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. సో మొదటి 5 సంవత్సరాల వరకు మాత్రము ఎటువంటి ఎటువంటి మనకు రిప్లై అనేది లేదనమాట. సో అంటే రిప్లై అంటే ఎటువంటి సక్సెస్ అన్నది లేదు ఈ విషయంలో. యాజ్ మచ్ బ్యాడ్ బ్లడ్ రిమైన్డ్ ఓవర్ ద కార్వింగ్ అవుట్ ఆఫ్ ద రిచెస్ట్ పార్ట్ ఆఫ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఇంటూ ఏ న్యూ స్టేట్. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ కొత్త స్టేట్ ఏదైతే ఫామ్ అయిందో అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే పూర్వం ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో అంటే తెలంగాణ, కోస్తా, రాయలసీమ ఈ 3 ప్రాంతాల్లో రిచెస్ట్ పార్ట్ ఏది అంటే తెలంగాణ. ఈ రిచెస్ట్ పార్ట్ కార్వింగ్ అంటే మామూలుగా దాన్ని చెక్కి ఆ రిచెస్ట్ పార్ట్ని కొత్త స్టేట్గా వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో ఈ విషయంలో కొన్ని విషయాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, దానికి సంబంధించి ఇక్కడ రాస్తున్నారు. సో దీస్ ఇష్యూస్ ఫాస్టెడ్ టు ఏ పాయింట్ ఆఫ్ ఫాస్టెడ్ అంటే చెప్పిన దాకా పీడించిన. బట్ ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగు ముందుకు వేసేదానికి ఒక సొల్యూషన్ తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ద పొలిటికల్ ఫ్యూచర్స్ ఆఫ్ లెగటీ అంటే శాసించే వ్యక్తి. రీజనల్ పార్టీస్ కె చంద్రశేఖర్ రావుస్ తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి అండ్ మిస్టర్ నాయుడుస్ తెలుగుదేశం పార్టీ డిపెండెడ్ టు ఏ డిగ్రీ ఆన్ public posturing much to the detriment of the smooth day-to-day governance of the 2 new states అన్నమాట. సో ఫస్ట్ 5 years ప్రకారంగా మనం అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ గారు కానీ, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కానీ, కేసీఆర్ గారిది టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఈ 2 పార్టీస్ కూడా ఎక్కువగా పబ్లిక్కి సంబంధించి మాత్రమే వాళ్ళు ఆధారపడ్డారు తప్ప ఈ 2 రాష్ట్రాల యొక్క గవర్నెన్స్ స్మూత్గా జరగాలి అంటే మనం ఏం చేయాలన్నది వాళ్ళు పెద్దగా ఆలోచించలేదు అని ఇక్కడ రాస్తున్నారు. ద అబ్రప్ట్ అంటే ఆకస్మిక, సడన్ స్టాపేజ్ ఆఫ్ పవర్ సప్లై బై ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణ in 2017 leading to Telangana to enter into expensive power purchase agreements with other neighboring states is a case in point. సో వాళ్ళ మధ్య సఖ్యత ఉండేది కాదు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు ఇక్కడ. 2017లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పవర్ సప్లైని పూర్తిగా సడన్గా ఆపేసింది. సో దీనివల్ల ఏమైందంటే తెలంగాణ మిగిలిన రాష్ట్రాల మీద ఆధారపడి చాలా ఎక్కువ ఖర్చుకు పవర్ని కొనుక్కోవాల్సిన అవసరం అన్నది వచ్చింది. బట్ నౌ మిస్టర్ రేవంత్ రెడ్డి హూ లుక్స్ అప్ టు మిస్టర్ నాయుడు యాజ్ ఏ పొలిటికల్ మెంటర్. ఎందుకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు టీడీపీలో ఆయన వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన వర్క్ చేశారు. హీ గ్రూమ్డ్ హిమ్ ఫర్ హిస్ అర్లీ డేస్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ 17 years ago. సో 17 సంవత్సరాల క్రితం ఆయన రేవంత్ రెడ్డి గారు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఒకే పార్టీలో కొనసాగడం జరిగింది. అండ్ ప్రాడెడ్ హిమ్, PRODDED, ప్రాడెడ్ అంటే రెచ్చగొట్టడం. అంటే ఇక్కడ ఈ ఆర్టికల్ ప్రకారంగా అంటే ఆయన్ని కాస్త పుష్ చేయడం, ముందుకు తీసుకెళ్ళడం. హిమ్ టు జాయిన్ ద TDP and there is a hope that the 2 leaders would do what is right by the peoples of their states. సో ఇద్దరు సఖ్యతగా ఉండడం వల్ల ఇప్పుడు ఒక హోప్ అన్నది వచ్చింది. ఈ ఇద్దరు నాయకులు కలిసి ఏదైతే మంచో అది 2 రాష్ట్రాల ప్రజలకు చేస్తారని నమ్ముతున్నామని ఈ ఆర్టికల్ ఇందులో ఎండ్ అయింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఈ ఆర్టికల్ చూడండి.
రిసర్జెంట్ లెఫ్ట్ అన్నారు. సో ఇది మనకు ఫ్రాన్స్కి సంబంధించిన ఒక ప్యూర్ పొలిటికల్ ఆర్టికల్. సో ఎన్ని సీట్స్ వచ్చాయి ఏంటి అనేది ఉంది. సో ఇది మనకు అంత ముఖ్యమైనది కాదు. ఆ తర్వాత ఈ ఇండిజినస్ హెచ్పివి వ్యాక్సిన్, ద రిటోరిక్ అండ్ ద రియాలిటీ ఇది, మరియు ఆ తర్వాత ద బ్రూయింగ్ డ్యూయల్ అమిడ్ మనీలాస్ డ్యూయల్ ఎంగేజ్మెంట్. సో మనీలా, ఫిలిప్పైన్స్, చైనా, యుఎస్, సో వాటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఈ ఆర్టికల్లో ఉన్నాయి. ఈ రెండు నేను ఇప్పుడు కమింగ్ సండే మనకు ఎడిటోరియల్స్ అన్నవి రావు. ఆ కమింగ్ సండే నేను రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో 9th జూలై ఎడిటోరియల్స్ రెండు నేను కమింగ్ సండే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. ఈ సెకండ్ దాంట్లో ఒపీనియన్లో ఏ మోడరేట్ వాయిస్ ఫర్ శ్రీలంక తమిళ్ అని ఇచ్చారు. ఇది శ్రీలంకకి సంబంధించిన ఒక పొలిటికల్ ఆర్టికల్. సో ఇది మనకు ముఖ్యం కాదు. తర్వాత అండ్ అన్యూజువల్ నితీష్ కుమార్, సో బీహార్కి సంబంధించిన ఒక పొలిటికల్ ఆర్టికల్ ఇది కూడా పెద్ద ముఖ్యం కాదు. తర్వాత ఇందులో ముఖ్యమైన అంశం మరొకటి ఉంది. అదేంటంటే షేర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ హైయెస్ట్ ఇన్ ద సౌత్. సో సౌత్లో అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టార్లో ఆడవారి షేర్ ఎక్కువ అని ఇక్కడ చెప్తున్నారు. ద జెండర్ డిస్పారిటీ కెన్ బి సీన్ అమాంగ్ వర్కర్ ఓనర్స్, మోర్ మెన్, అండ్ అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్, మోర్ ఉమెన్. వర్కింగ్ ఓనర్స్ అంటే మీకు తెలిసిందే. అంటే ఒక ఏదైనా సరే ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్కి ఒక ఓనర్ ఉంటాడు. ఆ ఓనరు ఎక్కువ మంది మగవాళ్ళే ఉన్నారంట. అండ్ అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్ కేటగిరీలో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారంట. అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్ అంటే ఎవరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో హోటల్ పెట్టారనుకోండి. ఆ హోటల్కి సంబంధించి ఆ ఇంట్లో ఉన్న భార్య, భర్త అండ్ వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లి ఎవరైనా సరే వాళ్ళు ఆ హోటల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. అయితే ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు ఏంటంటే ఈ హోటల్ మాదే అనే ఫీలింగ్లో ఉంటారు తప్ప దాంట్లో ఉన్న లాభాలు షేర్ అంటే వాళ్ళు వాడుకుంటారు, యూజ్ చేసుకుంటారు తప్ప వాళ్ళకంటూ పెద్దగా సపరేట్గా అమౌంట్ అనేది వాళ్ళకు ఎవరు ఇవ్వరు, ఏ కడను కూడా ఇవ్వరు. సో అలాంటివి మనకు అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్ అంటే వాళ్ళకి ఎటువంటి పేమెంట్ ఉండదు, బట్ ఇది మాదే అనుకొని వాళ్ళు వర్క్ చేస్తుంటారు. సో చిన్న చిన్న షాప్స్ కానీ చిన్న చిన్న హోటల్స్ కానీ చాలా వరకు మనం చూస్తుంటాం, భార్యాభర్త కలిసి వర్క్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళని మనము అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్ అని పిలుస్తాం. అలాంటి వాళ్ళలో ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని ఇక్కడ రాస్తున్నారు. మరి ఇక్కడ అన్ఇన్కార్పొరేటెడ్ అంటే ఏంటి అంటే, సో కంపెనీస్ యాక్ట్ అని ఉంది ఒకటి. ఆ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా మరి ఏవైతే రిజిస్ట్రేషన్ అవ్వలేదో, ఏవైతే లైసెన్స్ తీసుకోలేదో అలాంటివన్నీ కూడా అన్ఇన్కార్పొరేటెడ్ కిందికి రావడం జరుగుతుంది. సో ఇక మనము ఆర్టికల్లోకి వెళ్తే, ద షేర్ ఆఫ్ ఉమెన్ ఓనర్స్ అండ్ ద వర్కర్స్ ఇన్ ద అన్ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్ వాజ్ రిలేటివ్లీ హై ఇన్ ద సదరన్ స్టేట్స్. సో ఆడవాళ్ళు ఓనర్లు గాను వర్కర్స్ గాను ఈ ఇన్కార్పొరేట్ కాని సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిలో చాలామంది ఆడవాళ్ళే ఉన్నారు ఈ సదర్న్ స్టేట్స్లో అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అకార్డింగ్ టు ద రీసెంట్ రిలీజ్డ్ యాన్యువల్ సర్వే ఆఫ్ అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ 2022-23. సో 2022-2023లో భాగంగా యాన్యువల్ సర్వే చేస్తే అందులో ఈ సదరన్ స్టేట్స్లో ఏవైతే ఇన్కార్పొరేట్ కాలేదో అలాంటి వాటిలో ఆడవాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువ ఉందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. టు అన్ ఎక్స్టెంట్ ఇన్ సమ్ ఈస్టర్న్ స్టేట్స్ టూ, అంటే ఈస్టర్న్ స్టేట్స్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇది కొనసాగుతుంది. ద షేర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద సెక్టర్ వాజ్ హై, ఇట్ రిమైన్డ్ లో ఇన్ ద వెస్ట్రన్, నార్థరన్ అండ్ సెంట్రల్ స్టేట్స్. సో వెస్ట్రన్, నార్థరన్, సెంట్రల్లో అది కాస్త లోగానే ఉంది, బట్ ఈస్టర్న్లో కొంతవరకు ఉంది, బట్ సదర్న్లో మాత్రం చాలా ఎక్కువ ఉంది. ద సెకండ్ పేరా, ద అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఇంక్లూడ్స్ జాబ్స్ దట్ రిక్వైర్ లిటిల్ టు నో క్యాపిటల్ స్కిల్స్. అంటే ఇందాక నేను చెప్పిన హోటల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. హోటల్ ఎగ్జాంపుల్లో ఏంటంటే ఇందాక నేను చెప్పిన హోటల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. హోటల్ ఎగ్జాంపుల్లో దానికి పెద్దగా
క్యాపిటల్ అవసరం లేదు. క్యాపిటల్ అంటే పెట్టుబడి. ఒక బిజినెస్ రన్ అవ్వడానికి స్టార్టింగ్ కావాల్సిన మూలధనం అనుకోవచ్చు, పెట్టుబడి అనుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. సో అది పెద్దగా ఎక్కువ కొన్ని లక్షల అవసరం లేదు. తర్వాత దానికి ఎటువంటి స్కిల్స్ అవసరం లేదు. అంటే ఒక వ్యక్తిని మనము అపాయింట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో పెద్దగా స్కిల్స్ అన్నవి అవసరం లేదన్నమాట. The incubator sector includes jobs that require little or to no capital and skills such as street vending అంటే వీధిలో అమ్ముకుంటున్న వాళ్ళు, as well as the work that involves considerable investment and expertise such as tailoring, car repair. సో ఇలాంటి ఈ టైలరింగ్ కానీ కార్ రిపేర్ కానీ వీటిలో కొంత పెట్టుబడి అవసరం, కొంత ఎక్స్పర్టైజ్ కూడా అవసరం. సో ఇలాంటి వాటిలో కూడా ఆడవాళ్ళ హవా అన్నది కొనసాగుతుంది. అండ్ ఇలాంటివి మనకు అన్ఇన్కార్పొరేటెడ్ కిందకి వస్తాయి. సో అంటే వాటిని కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయం కదా, సో అలాంటివి వస్తాయన్నమాట. ద షాప్ మే బీ ఆపరేటెడ్ బై ఇండివిజువల్ ఆర్ ఎ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎంటర్ప్రీనియర్ హూ మే ఎన్లిస్ట్ అన్పెయిడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎంప్లాయ్ పెయిడ్ వర్కర్స్. ఒక అంగడి ఉందండి, ఆ అంగడి చాలా పెద్ద అంగడి అనుకున్నాం. ఆ అంగడిలో ఒక భార్యాభర్త వర్క్ చేస్తుంటారు. సో మ్యాక్సిమం వాళ్ళే వర్క్ చేస్తారు. వాళ్ళకు ఎటువంటి పేమెంట్ అనేది భార్యకి ఇవ్వడు, భార్య భర్తకి ఇవ్వరు. సో బట్ వాళ్ళకి ఇంకా అవసరం అనుకుంటే కొంతమంది పెయిడ్ వర్కర్స్, అంటే కొంతమంది పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మాకు వర్క్ చేయి, నీకు మంత్లీ ఇంత అమౌంట్ ఇస్తా అని చెప్పి కొంతమందిని అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. దే మే వర్క్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ లొకేషన్ ఆర్ ఇన్ హోమ్స్ ఆర్ స్మాల్ షాప్స్ అండ్ వర్క్ షాప్స్. సో చిన్న వాళ్ళు ఉన్న లొకేషన్లోనే వాళ్ళు వర్క్ చేయొచ్చు. అదే షాప్ని వేరే చోట వాళ్ళు పెట్టి అక్కడ వర్క్ చేయించుకోవచ్చు. సో అక్కడక్కడే వాళ్ళ బిజినెస్ ఉంటుంది. ద సర్వే డివైడ్స్ సచ్ వర్కర్స్ ఇంటూ 3 బ్రాడ్ సెక్టర్స్. 3 సెక్టర్స్గా దాన్ని వాళ్ళని డివైడ్ చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడ్ అండ్ అదర్ సర్వీసెస్. డస్ నాట్ ఇన్క్లూడ్ అగ్రికల్చరల్ ఎస్టాబ్లిష్మెంట్స్. సో అగ్రికల్చర్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటినీ ఈ సర్వే ఇంక్లూడ్ చేయలేదు. బట్ వాళ్ళు డివైడ్ చేసిన సెక్టర్స్ ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, ట్రేడ్ ఒకటి అండ్ అదర్ సర్వీసెస్. ఈ అదర్లో అగ్రికల్చర్ లేదు. అండ్ ద సెక్టర్ ఎక్స్క్లూడ్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్. నేను ఇంతకు చెప్పాను, కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్క్లూడ్ చేసింది ఈ యొక్క సెక్టర్. నెక్స్ట్, uncovered under the annual survey of industries, public sector, government companies. సో వీటిని కూడా ఎక్స్క్లూడ్ చేసింది. అంటే ప్యూర్ ప్రైవేట్ అన్నమాట ఇప్పుడు ఈ సర్వే చేసింది. ద చార్ట్ షోస్ ద షేర్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయిడ్ అక్రాస్ సెక్టర్స్ in various positions such as unpaid family members, informal, formal hired workers and working owners in unincorporated enterprises. A circle corresponds to a state. The regions are differentiated by the colors. Smaller states were not considered. ఇక్కడ పక్కన మీకు కొన్ని ఇమేజెస్ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా నేను దీన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయకపోవడానికి మెయిన్ కారణం ఇది. ఇలా పక్కనే నాకు చూపించడానికి నాకు మ్యాక్సిమం ట్రై చేశాను, బట్ కుదరలేదు. సో అందుకే నేను ఇక సైట్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ద చార్ట్ షోస్ ద షేర్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయిడ్ అక్రాస్ ద సెక్టర్స్ ఇన్ వేరియస్ పొజిషన్స్ సచ్ as అన్పెయిడ్ వేరే ఉంది, పెయిడ్ వేరే ఉంది, తర్వాత ఫార్మల్, ఇన్ఫార్మల్, వర్కింగ్ ఓనర్స్ కానీ ఇలా కొన్ని సర్కిల్స్ని వేరే కలర్స్ వేసి వాళ్ళు పక్కన మనకి ఇమేజెస్ ఇవ్వడం జరిగింది. అయితే చిన్న స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. అండ్ సెక్షన్ 1A ఆఫ్ ద చార్ట్ డిపిక్ట్స్ the share of women working across all sectors of unincorporated enterprises including all the class of workers put together. ఇప్పుడు ఇక్కడ 1A అబ్జర్వ్ చేయండి. 1Aలో ఆల్ సెక్టర్స్ ఉన్నాయి కదా, వీటిలో షేర్ ఆఫ్ ఉమెన్ వర్కింగ్ ఆల్ సెక్టర్స్. సో వీటిలో ఆడవాళ్ళ వర్క్ చేసేవి ఉన్నాయన్నమాట. వీటిలో ఇప్పుడు ఇక రెడ్ చూడండి, రెడ్ మార్క్ వచ్చి సౌత్, బ్లూ వచ్చి నార్త్ అండ్ సెంట్రల్, ఈ కొంచెము సిమెంట్ కలర్ వచ్చి
ఈస్ట్, బ్లాక్ కలర్ వచ్చి వెస్ట్ అనమాట. వీళ్ళలో తెలంగాణ చాలా ముందుకుంది. సో తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తున్నారు అన్ని సెక్టర్స్లోనూ. సో yes, this means the share of women workforce was relatively high, and one year shows that Telangana leads the country with women constituting 41% of the workforce, which includes working owners, formal, informal workers, unpaid family members. So అన్ని కేటగిరీస్ కలిపి 1A. ఈ అన్ని కేటగిరీస్లోనూ ఆడవాళ్ళు ఎక్కువ ఎక్కడ వర్క్ చేస్తున్నారు అంటే తెలంగాణ స్టేట్లో వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇన్ ద అన్ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్, states unincorporated enterprises, the share in other southern states crossed 30%, closely followed by West Bengal and Odisha 30%. సో ఇప్పుడు మనకు ఒడిషా, వెస్ట్ బెంగాల్ కూడా 30% దాకా ఉండడం జరిగింది. ఏది సదరన్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే మనకు ఈ ఈస్టర్న్ కంట్రీస్ ఒడిషా, వెస్ట్ బెంగాల్ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. Section 1B and 1C depicts the same data for the manufacturing and trade sectors separately. ఇది వీటిలో ఆల్ ఉన్నాయి, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడ్లో ఇక్కడ 1A 1B ఇవ్వాల్సింది వీళ్ళు 2A 3A అని ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఎ మిస్టేక్ ఫ్రమ్ ద హిందూ సైడ్. ఇక్కడ 2A 3A ఇక్కడ ఇచ్చారు, 4A ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ 1B అండ్ 1C ఇవ్వాలి, ఇక్కడ మిస్ అయింది. నాట్ ఎ ప్రాబ్లం. సో ఇక్కడ అన్ని సెక్టర్స్లో కలిపి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చూడండి, ఇక్కడ కూడా తెలంగాణ ముందుంది. ఇన్ ద సేమ్ వే ట్రేడ్ సెక్టార్లో అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కొంత స్లైట్ ఎడ్జ్ తీసుకుంది. ఇది మనకు ముఖ్యమైన అంశం. ఇక ఇన్ ది సేమ్ వే అన్పెయిడ్ ఫ్యామిలీ మెంబర్స్ 2Cలో అండ్ ఇన్ఫార్మల్ ఫార్మల్ చేశారు. ఇక 5A విషయానికి వస్తే సెక్షన్ 5A ఈ ఇమేజ్ విషయానికి వస్తే వర్కర్ ఓనర్స్ అనమాట. దట్ depicts the share of women among the worker owners across sectors. Here too southern states stands out. This means that in the south, women not only formed a higher share of the overall workforce including owners, but they also contributed a relatively higher share among the workers owners. West Bengal is the only other state outside South India that featured high on this list. Okay, so మనకి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వర్కర్స్ ఓనర్స్ చూడండి. 5Aలో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇవన్నీ కూడా మనకి ఇందాక చెప్పండి సదరన్ స్టేట్స్, రెడ్ కలర్ సదరన్ స్టేట్స్. వీటిలో వెస్ట్ బెంగాల్ మాత్రమే కాస్త ముందుకుందనమాట. సో అంటే మనకు ఇక్కడ ఎంత హై ఉంటే అంత హై ఉన్నట్లు లెక్క. సో వెస్ట్ బెంగాల్ మాత్రమే ముందుకున్నట్లు మనకి ఇక్కడ. సో వెస్ట్ బెంగాల్ is the only other state outside South India that featured high on this list. ఇక నెక్స్ట్ పేరా, there was relatively high share of women in the unincorporated enterprise in South India even when the data were sliced and diced. Sliced and diced అనేది ఒక ఇడియం. దీనికి మీనింగ్ ఏంటంటే, స్లైస్ అండ్ డైస్డ్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటాని ఎంత విభజించినా, ఎంత వాళ్ళు ఆ డేటాని కట్ చేసినప్పటికీ కూడా అని మీనింగ్ వస్తుంది. వాళ్ళ డేటా ఈవెన్ వెన్ ద డేటా స్లైస్ అండ్ డైస్డ్, ఎంత వాళ్ళు మనము లోతుగా పరిశీలించినా కూడా ఉమెన్ యొక్క షేరు చాలా చాలా హైగా ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఎందులో హైగా ఉంది? ఈ అన్ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్లో సౌత్ ఇండియాలో హైగా ఉందని ఇక్కడ చెప్తున్నారు. హౌఎవర్ ఇన్ జనరల్ ద షేర్ ఆఫ్ ఉమెన్ అమాంగ్ అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్ ఇన్ అన్ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్ వాజ్ మచ్ హయ్యర్ దాన్ అదర్ జాబ్ టైప్స్ ఇన్ ఎవ్రీ స్టేట్. అయితే అన్పెయిడ్ ఫ్యామిలీ, ఇందాక నేను చెప్పిన హోటల్ ఎగ్జాంపుల్ కానీ, ఒక షాప్ ఎగ్జాంపుల్ కానీ, భర్త షాప్లో కూర్చొని ఉంటారు అనుకోండి, భార్య ఏదైనా సరే కావాలి, ఏదైనా షాప్కి వచ్చి ఎవరైనా ఏమైనా అడిగితే భార్య వెళ్ళి దాన్ని తీసుకొని వస్తుంది, ఆ ప్రోడక్ట్ని తీసుకొని వస్తారు. సో అంటే అంటే అక్కడ వర్క్ చేస్తున్న ఆడ మనిషికి ఆమె భర్త ఎటువంటి శాలరీ ఏమైనా ఇస్తాడు అంటే శాలరీ ఏమి ఇవ్వరు. బట్
ఈ షాప్ నాది అనే ఒక ఉద్దేశంతో ఆమె ఆ షాప్లో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉండడం మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. సో వాటిని అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్ అని పిలుస్తాం అన్నమాట. సో అలాంటి వాటిలో కూడా ఈ ఒక మహిళ చాలా కీలక పాత్ర పోషించడం జరుగుతోంది. ఎస్, share of women among the unpaid family workers in unincorporated enterprises, unincorporated enterprises was much higher than other job types in every state. మిగిలిన వాటితో పోల్చుకుంటే ఈ యొక్క అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్ అనేది చాలా హై లెవెల్లో ఉంది. సో ఈవెన్ ఇన్ తెలంగాణ, వైల్ 43% ఆఫ్ షేర్ ఆఫ్ ఉమెన్ అక్రాస్ వర్కర్స్ ఓనర్స్, 52% అమాంగ్ ద ఫార్మల్ హైడ్ వర్కర్స్ 4A, and 26% of the informal hired workers 3A, it was 59% among the unpaid family workers 2A. సో ఇలా ప్రతి అంశంలో కూడా ఆడవాళ్ళు ముందున్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈవెన్ ఇన్ స్టేట్స్ వేర్ ఉమెన్ did not play a major role in unincorporated enterprises in hired ownership roles, their share among unpaid family workers was higher. అంటే అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్ ప్రకారంగా హయ్యర్ ఉన్నప్పటికీ కూడా బట్ వాళ్ళు ఈ అన్ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్లో అంటే కొత్త వాళ్ళని హైర్ చేసుకోవడం కానీ కొత్తగా ఓనర్షిప్ చేయడం విషయంలో కానీ వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేయట్లేదు. దీనికి ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా, ఒక షాప్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు, ఆమె భర్త, ఆయన భార్య వచ్చి ఆయనకు కావాల్సిన సరుకులు ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగితే వాళ్ళు అందిస్తూ ఉంటుంది, ఆమె వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ విషయంలో మాత్రం ఆమె చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ఓనర్షిప్ హైరింగ్ అంటే ఆ షాప్కి ఒక వ్యక్తి అవసరం ఉంది, అలాంటప్పుడు ఆ ఒక వ్యక్తిని మనము పనిలోకి పిలుచుకొని రావాలి అనే విషయంలో ఈ మగవాడే బయటికి వెళ్ళి ఎవరైతే సమర్థవంతులో వాళ్ళని ఎతికే ప్రయత్నం చేస్తాడో. సో ఆ హైరింగ్ ప్రాసెస్ కూడా మగవాళ్ళదే ఎక్కువ ఉంటుంది. తర్వాత ఓనర్షిప్, సో చాలా తక్కువ షాపుల్లో మాత్రమే ఆడవాళ్ళు ఉంటారనమాట. సో మ్యాక్సిమం మగవాళ్ళే మ్యాక్సిమం బిజినెస్ ఇలా చిన్న చిన్న బిజినెస్లు మగవాళ్ళే చేస్తారనమాట. సో అంటే ఒక వ్యక్తిని ఆ బిజినెస్లో జాయిన్ చేసుకోవాలన్నా అండ్ ఆ బిజినెస్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఓనర్షిప్ అయినా సరే ఎక్కువ శాతం, మొత్తం అనట్లేదు, ఎక్కువ శాతం మగవాళ్ళ కంట్రోల్లోనే ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. సో ఉమెన్ డిడ్ నాట్ ప్లే మేజర్ రోల్ ఇన్ unincorporated enterprises in hired and ownership roles. సో హైరింగ్లో కానీ ఒకరిని అమౌంట్ ఇచ్చి ఈ ఒక బిజినెస్లో అపాయింట్ చేసుకోవడం విషయంలో కానీ నెక్స్ట్ ఓనర్షిప్ విషయంలో కానీ ఉమెన్ రోల్ లేదు. బట్ అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్ విషయంలో మాత్రము చాలా బిగ్ రోల్ ఉందని కానీ ఇక్కడ చెప్తున్నారు. దిస్ ఎక్స్ప్లెయిన్స్ వై ద సర్కిల్ ఇన్ సెక్షన్ 2 appear pushed to the right, while in the other job types they are crowded towards the left అన్నమాట. సో ఈ మనకి ఇమేజెస్ ఇలా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, this means the women across India play a relatively silent yet major role in the unincorporated sectors. సో అంటే ఇన్కార్పొరేటెడ్ లేని సెక్టర్స్లో ఆడవాళ్ళ యొక్క అంటే వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ రోల్ అన్నది, వాళ్ళ పాత్ర అన్నది చాలా సైలెంట్గా, చాలా ఎక్కువగా ఉందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దే టేక్ నో పేమెంట్ అండ్ హ్యావ్ ఏ లిటిల్ సే ఇన్ హౌ ద ఎంటర్ప్రైజ్ ఈజ్ రన్. సో వాళ్ళు ఎటువంటి పేమెంట్ తీసుకోకున్నప్పటికీ కూడా ఏం చేస్తే ఈ యొక్క బిజినెస్ ముందుకెళ్తుంది అనే విషయం మీద వాళ్ళు ఇచ్చే సూచనలు చాలా చాలా కీలకం ఉంటున్నాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో నేను నిన్న ఎడిటోరియల్లో సేమ్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ సంబంధించి నేను ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటి అంటే ఉమెన్ ఇన్ పార్లమెంట్లో ఆడవాళ్ళ సంఖ్య ఇంతకు ముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, 2019 ఎలక్షన్స్కి సంబంధించి 2024
ఎలక్షన్స్కి సంబంధించి అండ్ వివిధ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇలాంటి పార్టీలు ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు ఇచ్చాయి, వాళ్ళు ఎన్నెన్ని గెలిచారు, సో ఇలాంటి కంప్లీట్ అనాలిసిస్ నిన్న ఒక ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అగైన్ ఈరోజు కూడా ఆడవాళ్ళు పాత్ర గురించి, గొప్పతనం గురించి వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ 2 ఆర్టికల్స్ని ఎవరైతే కొంచెం గ్రూప్ 1కి గోల్గా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే యూపీఎస్సీకి గోల్గా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో, దయచేసి మీరు హిందూ పేపర్ ఓపెన్ చేసి జూలై 8న నిన్న ఆర్టికల్ కానీ ఈరోజు ఈ ఆర్టికల్ కానీ 2 ఒక చోట సేవ్ చేసుకోండి. కుదిరితే ఈ వీడియోని కూడా మీరు సేవ్ చేసుకోండి. బికాజ్ ఇందులో ఇచ్చిన కొన్ని పాయింట్స్ని కనుక మీరు మీ ఎస్ఏస్లో, అంటే యూపీఎస్సీ మెయిన్స్లో కానీ గ్రూప్ 1 మెయిన్స్లో కానీ మీరు కనుక కోట్ చేస్తే మీకు మార్క్స్ చాలా హై లెవెల్లో పడతాయి. విత్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. సో ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయకండి. ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి నిన్న ఆర్టికల్, ఈరోజు ఆర్టికల్ చాలా కీ రోల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, జై హింద్.